శ్రీ గురు చరణం స్మరణం శరణం శ్రీ గురు హంస మంత్ర తన్మయ చింతనం ఇహ పర సౌఖ్య కైవల్య పరమపదం. జై గురుదేవ్. అందరికీ నమస్కారములు. ఈరోజు సత్యాత్మ ఆవిష్కార అన్వేషణ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏంటి సత్యాత్మ ఆవిష్కార అన్వేషణ అంటే? సత్యం అంటే ఏంటి? నా మాటలే సత్యమా? నేను సత్యమా? ఏంటి శాశ్వతమైనది, సత్యమైనది, నిత్యమైనది, ఆనందకరమైనది అంటే ఆత్మస్వరూపం. మాట కొన్ని యుగాల వరకు ఉంటుంది, దేహం కొన్ని సంవత్సరాల వరకే ఉంటుంది, కానీ శాశ్వతమైనది ఆత్మస్వరూపం. ఈ ఆత్మస్వరూపం ఏంటి, ఎలా ఉంటుంది? ఈ ఆత్మస్వరూపము సమస్తమంతా వ్యాపించి నిర్మల శాంతి ప్రకాశానందంగా, ఆనందమయంగా, నిశ్చలంగా, నిర్గుణంగా, దేదీప్యమానంగా ఉంటుంది. అంటే 1000 సూర్యుల కాంతితో, 1000 చంద్రుల వెలుగులతో విరాజులతో ఉంటుంది. సమస్తమంతా వ్యాపించి ఉంటుంది. అంటే గాలి ఎలా అయితే చీమ దూరని సందులో కూడా గాలి దూరుతుంది, అలాగే ఈ ఆత్మస్వరూపం కూడా సమస్తమంతా వ్యాపించి ఉంది. అంత ప్రకాశవంతమైన ఆ పరమాత్ముడిని మనం అందుకోవాలి అంటే మనం ఎలా ఉన్నాము? ఒక చిన్న రేణువులాగా, ఒక ఇసుక రేణువంత స్థాయిలో ఉన్నాం. మన యొక్క జ్ఞానం ఎలా ఉంది? మనమే ఒక ఇసుక రేణువైనప్పుడు మన యొక్క జ్ఞానం ఎంత ఉంటుంది? అందులో 100వ భాగము, 1,00,000వ భాగంలోనే ఉంటుంది. ఆ జ్ఞానంతో ఆ పరమాత్మని పట్టుకోవాలి అంటే మనకి చాలా శక్తి కావాలి. అసలు దారి తెలియని స్థితిలో ఉన్నాం. అలా ఉన్న మనకి ఆ పరమాత్మని పట్టుకోవాలి అంటే ఒక సద్గురువు మాత్రమే ఆ పరమాత్మని చూపించగలడు. సద్గురు అంటే సత్యాన్ని తెలుసుకొని, ఈ సమస్తాన్ని అవగాహన చేసుకొని, తను ఎంతో కష్టపడి ఎన్నో వ్యయప్రయాసలు ఓర్చి తను తెలుసుకున్న జ్ఞానాన్ని మనకి సులభంగా, తను 20 ఏళ్ళు 30 ఏళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని మనకి 1 సంవత్సరం లోపల అవగాహన అయ్యే విధంగా నడిపించేవారే సద్గురువు. తను అన్ని కష్టాలు పడి కూడా మనకి ఎంతో సులభంగా, ఎంతో సౌలభ్యంగా అర్థమయ్యే విధంగా నేర్పించేవారే సద్గురువు. ఇలాంటి సద్గురువు ద్వారానే మనము ఆ పరమాత్మని పట్టుకోగలం. అలా పట్టుకోవాలి అంటే మనం అసలు ఎలా ఉన్నాం, ఎక్కడ ఉన్నాం అంటే, మనం జన్మ తీసుకున్నప్పటి నుంచి ప్రాపంచికంగానే జీవిస్తూ ఉన్నాం. దేహం మీదే మోహంతో ఉన్నాం. దేహమే నడిపిస్తుంది దీనిని అని అనుకుంటున్నాం. కానీ ఎంతోమంది చెప్తూ ఉంటారు, ఎన్నో ఉపన్యాసాల్లో వింటూనే ఉన్నాం, నిన్ను నడిపించేది నీ లోపల ఒకటి ఉంది, నిన్ను నువ్వు చూసుకో అంటూ ఉన్నారు. కానీ రోజు అద్దంలో చూసుకుంటూనే ఉన్నాం, నాలో ఏమీ మార్పు కనిపించలేదు. నన్ను నేను రోజు చూస్తున్నాను, నా లోపల ఏముంది? దేహమే కదా నడిపిస్తుంది. ఇలా ఉన్న మనము ఎంతో అనేక ఆలోచనలు చేస్తూ, అంటే ఇప్పుడు ఉన్న పిల్లలు ఎలా ఉన్నారు? తను పుట్టంగానే తనకు ఒక గోల్ కావాలి, ఒక ఫుట్బాలో, ఒక ప్లేయరో ఏదో ఒకటి కావాలని కోరుకుంటున్నారు. కానీ నా దగ్గరికి వచ్చేసరికి నాకు అలాంటి ఆలోచన కూడా లేదు. అసలు ఎలాంటి కోరిక లేని స్థితిలో, అసలు దేనికి పుట్టానో అనే ఆలోచనలతోనే ఉండేదాన్ని. కానీ ఎందుకు పుట్టామో, ఎందుకు గిడుతున్నామో తెలియని స్థితిలో ఉన్నాం. పురాణాల్లో చెప్తూ ఉంటారు, నువ్వు ఇది చేస్తే ఇలా కుక్క జన్మెత్తుతావు, నక్క జన్మెత్తుతావు అంటూ ఉంటారు. అంటే పుట్టడం గిట్టడం అంటే జరుగుతూనే ఉంటుందా? అంటే ఈ జన్మతో ఇది ఆగిపోదా? అనేక జన్మలు తీసుకుంటూనే ఉండాలా? ఇలా ఆలోచన వచ్చినప్పుడే మనము ఏదో తెలుసుకోవాలని ఉత్సాహం ఉంటుంది. ఇలా మనకి తెలియదు మనం ఎక్కడికి వెళ్ళాలనేది తెలియదు, కానీ మన సోల్కి తెలుసు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి. మనకి
ఎవరిని అందించాలనేది మన లోపల ఉన్న సోల్‌కి తెలుసు. అదే మనకి ఇలాంటి మార్గాల్ని మనకి అందిస్తూ ఉంటుంది. అంటే ఒక్కొక్క మార్గం ఫుల్‌ఫిల్ అయితే గాని భక్తి, ధ్యాన, జప, తపాలన్నీ పూర్తయితే గాని మనం ఈ జ్ఞాన మార్గానికి రాము. ఈ జ్ఞాన మార్గానికి రావాలి అంటే ఈ సోలే చూపిస్తుంది మనకి. ఒక గురువుని, ఒక మార్గాన్ని ఎన్నో ఎన్నో మార్గాల ద్వారా మనము చివరికి ఇక్కడికి అందుకుంటాం. ఇలా వచ్చిన మనము మనల్ని మనం తెలుసుకుంటున్నాం. మనం అసలు ఎలా పుట్టాము? ఎలా ఎందుకు జన్మలు తీసుకుంటున్నాము? ఎందుకు గిడుతున్నాము? ఎందుకు పుడుతున్నాం? అదే మన గురుమా చెప్పిన విషయము. అంటే ఎలా పుట్టాము? ఎందుకు పుడుతున్నాం? ఎన్నో జన్మలు తీసుకున్నామన్నాం. అంటే దేహత్రయంలో ఎలా ఉంది? 84 లక్షల జీవరాశులుగా జీవించి తర్వాత మానవ జన్మని తీసుకున్నాం. అలా ఉన్న జీవులు ఎలా ఉంటారు? ఒక జంతు జన్మని పోలిన విధంగా ఎంతో కర్కశంగా వాళ్ళ శరీరం కూడా ఎంతో దృఢంగా ఉంటుంది. వాళ్ళ ఆలోచనలు తమోగుణంగా ఉంటాయి. తమని తాము ఏది కోరుకుంటే అదే కావాలి. తను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు. తను ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా కావాలి. ఇతరులు కష్టపడుతున్నారా, నష్టపడుతున్నారా, బాధపడుతున్నారా అని గమనించరు. ఇతరులు లాక్కొనైనా తీసుకుంటూ ఉంటారు. అలా అనేక జన్మలు తీసుకొని తమోగుణంగా అనేక జన్మలు తీసుకుంటారు. ఒక జన్మతోనే ఈ జ్ఞానం అనేది రాదు. కొద్ది కొద్దిగా ఒక్కొక్క జన్మలో కొద్దిగా జ్ఞానాన్ని గడిస్తూ ఆ తమోగుణంలో కూడా అనేక జన్మలు తీసుకొని తర్వాత రజోగుణానికి వస్తారు. ఈ రజోగుణంలో కూడా చాలా తెలివితేటలుగా చాలా గొప్పగా ఉంటారు. ఇతరుల యొక్క తెలివితేటలు కూడా తీసుకొని వాళ్ళ తెలివిగా ప్రదర్శిస్తూ ఇతరుల మీద పెత్తనం చేస్తూ ఇతరుల మీద అధికారం చేస్తూ ఎలా ఉంటారు? ఒక పెద్ద రాజకీయ నాయకుల్లాగా, ఒక పెద్ద ఇండస్ట్రీ మేనేజర్ గానో అలా ఉంటూ ఇతరులని హింసిస్తూ వాళ్ళ చేత అనేక పనులు చేయించుకుంటూ ఉంటారు. కానీ వారికి సరిగా డబ్బులు కూడా ఇవ్వకుండా పెత్తనం చేస్తూ ఉంటారు. ఇలా అనేకం చేస్తూ ఉంటారు. అనేక జన్మలు తీసుకుంటారు. చివరికొచ్చేసరికి వాళ్ళకి అవగాహన అవుతుంది. ఇలా నేను చేయడం వల్ల అందరూ నాకు దూరం అవుతున్నారు అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడే వాళ్ళలో ఆలోచన మారుతుంది. అనేక జన్మల తర్వాత వాళ్ళు కొద్దిగా మారి ప్రియత్వంగా అయ్యి వాళ్ళ ఆలోచనల్ని ప్రియత్వంగా చూపిస్తూ వాళ్ళ చేత సేవ చేయించుకుంటూ వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. ఇలా అనేక జన్మలు తీసుకొని మళ్ళీ సత్వగుణాత్మకంగా వస్తారు. ఈ సత్వగుణంలో కూడా ఈ రజోగుణం యొక్క ప్రభావాలు ఉంటాయి. ఎందుకంటే అన్ని జన్మల్లో అన్ని రకాలుగా భావిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆలోచనే కరెక్ట్‌గా భావిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా సత్వగుణాత్మకంగా దేవుళ్ళకి సహాయం చేస్తూ, అనేక సేవలు చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, పేరు ప్రతిష్టల కోసం ఒక గుడికి వెళ్ళిన 100 మందిని వెనక వేసుకొని వెళ్తూ, తమ అధికారాన్ని చూపించుకుంటూ ఉంటారు. తను సహాయం చేశాను కాబట్టి నాకు పోస్టర్లు వేయాలి, నాకు సన్మానాలు చేయాలి, ఇలా ఉంటారు. ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి ఈ సత్వగుణంలోకొచ్చేసరికి తమో రజో గుణాల్లో చేసిన కర్మలన్నీ ఇప్పుడు వాళ్ళపైన ప్రభావాలుగా ఉంటాయి. ఎన్ని చేసినా, ఎన్ని గుళ్ళకి వెళ్ళినా, ఎంత పూజలు చేసినా, ఎంత సేవ చేస్తున్నా, నాకీ కష్టాలు తప్పలేదు, నాకీ మనశ్శాంతి లేకుండా పోయింది అనే బాధలతో ఉంటారు. ఎందుకిలా జరుగుతుంది అని ఆత్మవిమర్శ మొదలుపెట్టుకొని అప్పుడు మారుతారు కొద్ది కొద్దిగా. మారి గుప్తదానాలు చేస్తూ ఇలాంటి జ్ఞానం వైపు దృష్టి పెట్టి మన లోపలికి మనం ఎలా ప్రయాణం చేయాలో తెలుసుకుంటూ ఉంటారు. మనం ఇలా దేహం యొక్క స్థితిగతులు తెలుసుకుంటూ అంటే తమోగుణం, రజోగుణం, సత్వగుణాత్మకంగా తెలుసుకుంటూ ఆధ్యాత్మికం వైపు దృష్టి పెట్టి, గురువుల వైపు దృష్టి పెట్టి, గురువుల దగ్గరికి వచ్చి ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇలా తర్వాత ఈ గుణాల తర్వాత
కాలంలో ఎలా ఉండాలి? మనం ఇప్పటిదాకా ఎలా ఉన్నాము? ఇతరులపై దృష్టి పెట్టి ఉన్నాం. వాళ్ళకెన్ని ఇళ్ళున్నాయి, నాకెన్ని ఇళ్ళున్నాయి, నేను ఎలా వాళ్ళని రీచ్ అవ్వాలి, వాళ్ళకంటే నేను ఎక్కువ స్థాయిలో ఎలా ఉండాలి? లేదు అంటే ఈ భూతకాలంలో అంటే అనేక జన్మల నుండి వచ్చిన వాసన బలాలన్నీ మన మీదే ఉన్నాయి. నేను మా అత్తగారికి ఇంత సేవ చేశాను, నేనింత కష్టపడ్డాను అని బాధపడుతూ ఉంటాం. అనేక ఆలోచనలు చేస్తూ ఉంటాం. మళ్ళీ భవిష్యత్తు యొక్క ఆలోచనలు చేస్తూ ఉన్నాం. ఎలా? మన పిల్లలకి ఆరోగ్యం ఎలా ఉంటుందో, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయో, వాళ్ళకి భవిష్యత్తు ఎలా ఉంటుందో, వాళ్ళకి భాగస్వాములు ఎలాంటి వాళ్ళు వస్తారో, వీళ్ళకి ఇన్ని సేవలు చేసామో వీళ్ళు మనల్ని చూస్తారో లేదో అని బెంగ పెట్టుకుంటూ ఉంటాం. అంటే భూతకాలం ఆలోచనలన్నా చేస్తూ ఏడుస్తూ ఉంటాం, లేదంటే భవిష్యత్తు యొక్క కాలం యొక్క ఆలోచనలన్నీ చేస్తూ బాధపడుతూ ఉంటాం. అంటే వర్తమానంలో ఆనందంగా జీవించట్లేదు. వర్తమానంలో ఆనందంగా ఉండాలి అంటే ఎలా? మనము అనేక జన్మల నుండి తెలుసుకున్న జ్ఞానము మన సీడీల్లో ఉన్నాయని తెలుసుకున్నాం. ఎప్పుడైతే మనము ఈ మార్గంలోకి వచ్చి ఈ అనుభవ జ్ఞానాలని మనలో ఉన్నాయని తెలుసుకున్నాం. ఎలా తెలుసుకున్నాము? షట్చక్ర విన్యాసం ద్వారా మనలో ఉన్న జ్ఞానాన్ని చైతన్యం చేసుకుంటూ ఉన్నాం. అంటే సమస్త జ్ఞానం నాలోనే ఉంది అని అనుకుంటూ ఉన్నాం, కానీ అది మనకి తెలియట్లేదు ఏంటి అనేది. మన వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎందుకు అలా గుడ్ల గోపులాగా చూస్తున్నావు, ఎందుకు అంత కోపంగా పాములాగా బొసుకొడుతూ ఉన్నావు అంటే, ఇవన్నీ మనము అనేక జన్మల్లో జీవించి తెలుసుకున్న జ్ఞానం మనలోనే ఉంది. కాకపోతే వాటి గురించి మనకు అవగాహన లేదు. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికానికి వస్తామో మనము వాటి మీద దృష్టి పెట్టినప్పుడు వాటి యొక్క అవగాహన వస్తుంది, స్ఫురణగా అందుతుంది. అంటే ఎలా అంటే, మనము చిన్నప్పుడు ఎన్నో ఆటలు ఆడి ఉంటాం, కానీ అవి ఇప్పుడు మర్చిపోయాం కదా. మన పిల్లలు ఆడుకునేటప్పుడు చూస్తుంటాం, మన మనవాళ్ళు మనవరాళ్ళు ఆడుతున్నప్పుడు, ఓ ఈ ఆట మనం కూడా ఆడాం కదా అని అప్పుడు దృష్టి పెట్టినప్పుడు మనం ఆడిన ఆటకి వీళ్ళు ఆడే ఆటలకి తేడా ఏంటనేది గుర్తుకొస్తుంది. అంటే ఆ జ్ఞానం అనేది మనలో నిక్షిప్తంగా ఉంది. ఇప్పుడు కూడా మనము ఎప్పుడైతే ఏ దాని మీద ఏ జ్ఞానంపై దృష్టి పెడతామో అది స్ఫురణగా అందుతుంది. ఎలా అంటే, మనం ఈ గురుచరణం చేయడం ద్వారా, ఈ షట్చక్ర విన్యాసం చేయడం ద్వారా మనకి ఈ జ్ఞానం అనేది అవగాహన అవుతుంది. ఇలా ఉన్న అంటే భూతకాలం యొక్క జ్ఞానం అయితే మనకి ఇలా మనం అనుభవించి తెలుసుకున్నాం కాబట్టి మనకి అవగాహనగా ఉంది. కానీ భవిష్యత్ కాలం యొక్క జ్ఞానం ఎలా వస్తుంది? మనం జన్మించలేదు కదా, ఇంకా జన్మలు తీసుకుంటే కదా ఆ జ్ఞానం వచ్చేది. ఎలా? అందుకే మనం ఈ గురు పరంపరతో ప్రయాణం చేస్తున్నాం. అనేక మంది గురువుల వైపు దృష్టి పెట్టాం. దేహపరంగా అయితే మనం ఏదైనా ఒక గురువు దగ్గరికి వెళ్తే పాంచభౌతికంగా ఉన్నప్పుడు ఆ గురువుకి ఎంతవరకు అయితే జ్ఞానం ఉందో అంతవరకే మనం తెలుసుకుంటున్నాం. ఒక గురువు దగ్గర సేవ చేసుకొని ఆయన ఎంతవరకు ప్రయాణం చేస్తాడో ఆ జ్ఞానం మాత్రమే మనకు అందిస్తాడు. కానీ మనం ఇక్కడ మన గురు పరంపరతో సమస్తంలో విశ్వంలో ఎంతమంది అయితే గురువులు ఉన్నారో అందరిపై దృష్టి పెడుతున్నాం. వారి అందరి యొక్క జ్ఞాన అవగాహన మనకి ఎప్పుడు ఏది అవసరమైతే అది స్ఫురణగా అందిస్తున్నారు. దానివల్ల మనము భవిష్యత్తు కాలం యొక్క జ్ఞానం కూడా మనకి అనుభూతాత్మకంగా అవగాహనగా స్ఫురణగా అందిస్తారు. దానివల్ల వర్తమానంలో మనం ఆనందంగా నిశ్చలంగా జీవించవచ్చు. అంటే ఇంతకుముందు ఎలా ఉండేది? మనము ఎప్పుడు నిరంతరం బాధపడుతున్నాం, ఆందోళన చెందుతున్నాం, ప్రతిదానికి టెన్షన్ పడుతున్నాం. కానీ ఇప్పుడు ఈ ఆధ్యాత్మికంలోకి వచ్చాక ఏది జరిగినా నిశ్చలంగా ఉంటాం. ఎందుకంటే జరిగేటివి జరుగుతాయి, మనం చేయి పట్టి ఆపలేం. ఆ పరమాత్ముడు నిన్ను ఒక కారణంగా సృష్టించాడు. ఆయన ఏదైతే ఆజ్ఞ వేస్తాడో అది మనం చెయ్యాలి. అంతేకాని ఇది నాది నేను అంటే అవన్నీ నీ మీదే ఉంటాయి, ఆ ప్రభావాలు కూడా.
మనం చెప్తూ ఉంటాం కదా, నేను ఇన్ని పుణ్యకార్యాలు చేశాను, నేను ఇంత సేవ చేశాను, ఇన్ని ఎంతో కష్టపడి ప్రజలందరికీ ఇంత సేవ చేశాను, ఇంత సేవ చేశాను అనుకుంటూ ఉంటాం. అలా చేసినప్పుడు ఏమవుతుంది? ఇది నేను చేశాను అన్నప్పుడు అవి ఆ పుణ్యమంతా నీకే వస్తుంది. ఏది చేసినా, పాపం చేసినా నీకే అంటుకుంటుంది, పుణ్యం చేసినా నీకే అంటుకుంటుంది. ఇలా పుణ్యం నాదే కదా అనుకున్నావు, కానీ పుణ్యం చేస్తే బంగారు సంఖ్యలు, పాపం చేస్తే ఇనుప సంఖ్యలు. సంఖ్యలు అయితే గ్యారంటీ. కానీ ఆ పరమాత్ముడిచ్చిన జీవితం, ఆయన మనకి ఒక అవకాశం ఇచ్చాడు. నువ్వు ఈ పని ఈరోజు నువ్వు ఈ పని చేయాలి అని మన ముందుకు ఇచ్చాడు. అది ఆ పరమాత్ముడిచ్చాడు అని అనుకున్నప్పుడు, అలాగే చేసినప్పుడు అది నీకు అంటదు. పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు, నువ్వు ప్యూరిటీగా ఉండిపోతావు, నిశ్చలంగా ఉంటావు. ఇది నేను చేశాను అన్నప్పుడు ఆ పుణ్యం నీకే వస్తుంది. ఆ పుణ్యం ద్వారా అనేక జన్మలు తీసుకొని మళ్ళీ అనేక కర్మలు చేస్తూ, మళ్ళీ సద్గురువు కోసం ప్రయత్నం చేస్తూ, మళ్ళీ మనం అన్ని కష్టాలు పడి ఆ పరమాత్ముడి దగ్గరికి చేరుకోవాలి. కానీ మనకు ఈ పరమాత్ముడిచ్చిన జీవితం, ఇది ఆయన సన్నిధి, ఆయన ఇచ్చాడు అని మనం ఎప్పుడైతే భావన చేస్తామో, నీకు ఎలాంటి గుణాలు, ఎలాంటి అరిషడ్ వర్గాలు, ఎలాంటి పుణ్యము, ఎలాంటి పాపము అంటదు. తెలిసి చేసినా తెలియక చేసినా ఒక బొగ్గును పట్టుకున్నప్పుడు అది అంటుకుంటుంది. అలాగే పరమాత్ముడిచ్చాడు అన్నప్పుడు అది మనకి అంటుకోదు అని ఆయన చూసుకుంటాడు. ఇలా మనము దేహత్రయలో ఎలా ఉన్నామో, గుణత్రయలో ఎలా ఉన్నామో తెలుసుకుంటూ, అసలు ఆత్మ అనేది ఎలా ఉంది, నాలో ఎలా ఉంది అని చూసుకున్నప్పుడు చెప్తుంటారు, ఒక గాఢ నిద్రపోయినప్పుడు కలలో ఎవరన్నా నిన్ను భయంకరమైన కల వచ్చి నిన్ను తరుముకుంటూ కత్తులతో కటార్లతో పొడిచేదానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నువ్వు పరిగెత్తి 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 పడిపోతావు, పరిగెత్తలేక అలసిపోయి ఆయాసపడుతూ. అప్పుడు వాళ్ళు ఎక్కడ పొడి చేస్తారని చెప్పి టక్కని లేసేస్తావు. అంటే నిద్రలోంచి మెలకు వస్తుంది. ఓ ఇది కళ, కాసేపు ఆగి ఉంటే నేను చనిపోయి ఉండేదాన్ని అని భయపడతాం. కానీ ఆ నిద్రలో లేచినప్పుడు ఎలా ఉంటాము? భయపడుతూ, ఆయాసపడుతూ, చెమటలు పోసి కాళ్ళు చేతులు గీక్కుపోయాయేమని చూసుకుంటాం. అంటే నువ్వు హాయిగా నిద్రపోతున్నావు కదా, ఎందుకంత భయపడుతున్నావు, ఎందుకంత బాధపడుతున్నావు? ఆ వచ్చిన కళని దర్శించింది ఎవరు అంటే అదే నీ లోపల ఉన్న ఆత్మస్వరూపం, అదే నా యొక్క ఎరుక, ఇదే అవగాహన, అనుభూతి. దీన్నే ఆత్మస్వరూపం అంటాం. అంటే ఇప్పటిదాకా దేహం నడిపిస్తుంది అనుకున్నాం, కానీ ఈ ఆత్మస్వరూపం ఎలా ఉంది? అనేక జన్మలు తీసుకొని వచ్చింది. అనేక జన్మలు తీసుకుంది అంటే అనేక వాసనా బలాలు, అనేక అరిషడ్ వర్గాలు, అనేక గుణాలు అన్నీ అంటుకున్నాయి, అనేక మరకలు అంటుకొని వచ్చింది. ఈ మరకలన్నీ ఆత్మస్వరూపానికి అంటుకున్నాయి. అంటే మనోబుద్ధి స్థితిలో ఉంది ఆత్మస్వరూపం. దేహమే నడిపిస్తుంది నన్ను అనుకుంటూ ఉంది. కానీ ప్రతిదీ మనసులో ఏదైతే కోరుకుంటామో అది తీసుకొచ్చి మన ముందుకు తీసుకొచ్చి పెడుతుంది ఈ ఆత్మస్వరూపం. తనకి తెలియదు నేను నడిపిస్తున్నాను అనేది. ప్రతిదీ నా ముందుకు తీసుకొచ్చి పెట్టి అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను చూస్తే కానీ అది ఫీల్ అవ్వదు. అంటే ఎలా అంటే, మనం టీవీలో ఏదైనా ఒక ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నాము, కరెంటు పోయింది, మిస్ అయిపోయింది ఆ ప్రోగ్రాము. కానీ కొన్నాళ్ళ తర్వాత దాన్ని మర్చిపోయాం, మిస్ అయిపోయామే ఈ ప్రోగ్రామ్ని అని అనుకుంటూ ఉంటాం. కొన్నాళ్ళ తర్వాత ఎక్కడో చుట్టుపక్కల ఇళ్లల్లో ఆ ప్రోగ్రాం వస్తూ ఉంటుంది. మన సోల్ వెళ్ళి అది చూసి మనం చేసే పనికి అడ్డం వచ్చి ఆ పని చేయనీయకుండా వచ్చి ఆ టీవీ ముందర కూర్చొని ఛానల్స్ మారుస్తూ ఉంటాం. అలా మార్చినప్పుడు మనం ఎప్పుడో చూడాలనుకున్న ప్రోగ్రాం వస్తూ ఉంది. అరే ఎంత మిస్ అయిపోయాను, అనవసరంగా ఆ పని చేస్తూ ఉంటే దీన్ని మిస్ అయిపోయేదాన్ని, ఎంత హ్యాపీగా ఉంది, దాన్ని మిస్ అయిపోయాను కదా ఇప్పుడు చూస్తున్నాను అని. అంటే మన సోల్ వెళ్ళి ఆ విషయాన్ని తీసుకొచ్చి మన ముందరికి పెడుతుంది. అంటే ప్రతి విషయము నా లోపల ఉన్న ఆ కోరికల్ని అన్నీ తీసుకొచ్చి నా ముందుకు చేరుస్తుంది ఈ సోల్. ఇలా ఉన్న ఈ సోలు
ఈ ఆధ్యాత్మికంలో ప్రయాణం చేస్తూ చేస్తూ తనని తను తెలుసుకుంటుంది. ఓ దేహం కాదు నన్ను నడిపించేది, నా ద్వారా ఈ దేహం నడిపింపబడుతుంది అని తెలుసుకుంది. ఎలా అంటే తింటేనే శరీరం ఆకలి తీరుతుంది, తినకపోతే శరీరం నశించిపోతుంది, తినకపోతే కాళ్ళు నొప్పులు వస్తాయి, ఒళ్ళు నొప్పులు వస్తాయి, అలా అనుకుంటున్న ఆత్మస్వరూపము ఇది ఈ దేహము ఒక వస్త్రం లాంటిది. ఈరోజు ఈ వస్త్రం వేసుకున్నాను, రేపు ఒక జంతువుగానో ఒక పక్షిగానో లేకపోతే ఇంకోలాగానో ఇలాంటి వస్త్రాలు అనేకము వేసుకుంటూనే ఉంటుంది ఈ సోల్. ఎందుకు అంటే ఆ పరమాత్మ స్థితికి వెళ్ళేదాకా జన్మలు తీసుకోవాల్సిందే, పుడుతూ ఉండాలి, గిడుతూ ఉండాలి. ఎందుకు అంటే ఆ పరమాత్ముడు ఎలా అయితే సమస్త జ్ఞానాన్ని అవగాహనగా కలిగి నిశ్చలంగా ఉన్నాడో అంత జ్ఞానాన్ని మనం ఎప్పుడైతే అవగాహన చేసుకోగలమో అప్పటిదాకా మనము జన్మలు తీసుకుంటూ ఉండాలి. అనేక జన్మలు తీసుకొని ఎప్పుడైతే వీటన్నిటి యొక్క అవగాహన తెలుసుకొని ఈ మలినాలు అరిషడ్ వర్గాలు వీటిని మనలో ఉన్న అన్నిటినీ పోగొట్టుకొని ఒక స్వచ్ఛమైన స్వరూపంగా ఎప్పుడైతే అవుతామో అప్పుడే ఆ పరమాత్మ స్థాయికి అందుకోగలం. అలా వెళ్ళాలి అంటే మనలో అనేక గుణాలు ఉన్నాయి. ఇప్పుడు గుణాలు తెలుసుకున్నాం. తమో గుణంలో ఎలా ఉండాలి, రజోగుణంలో ఎలా ఉంటారు, సత్వగుణాత్మకంగా ఎలా ఉంటారు, తర్వాత మనోబుద్ధి స్థితుల్లో ఎలా ఉంటున్నాము, కాలాల్లో ఎలా ఉంటున్నాము, అంటే ఎప్పుడు భూతకాలం యొక్క ఆలోచనలు చేస్తున్నామా, భవిష్యత్ కాలం ఆలోచనలు చేస్తున్నామా, వర్తమానంలో ఆనందంగా ఉంటున్నామా, ఆ విశ్వ కళ్యాణం కోసం మనము మన ద్వారా ఎంతవరకు ప్రయాణం చేస్తున్నామో ఆ విశ్వానికి మన వంతు సాయంగా మనము ఏం చేస్తున్నాము అని ఎప్పుడైతే మన ఆలోచన వస్తుందో, ఎప్పుడైతే మనం అవగాహన పొందుతామో అప్పుడే మనం ఇది దాటగలం. అంటే ఒక కారణ స్థితికి వస్తాం. అంటే ఈ గుణాలు అరిషడ్ వర్గాలు ఎలా పోతాయి, అనేక జన్మల నుండి తెచ్చుకున్న ఈ కర్మలు ఇవన్నీ ఒక్కొక్కటి తొలగాలి అంటే మనల్ని మనం గమనించుకోవాలి ప్రతి నిమిషం. ఇప్పుడు ఆత్మస్వరూపం, నేను ఒక ఆత్మస్వరూపంగా ఉన్నాను అంటే దేహమే నేను అనుకుంటున్నా, నేను దేహం కాదు, నేను ఒక ఆత్మస్వరూపాన్ని. నాలాగే ఉంటుంది ఈ స్వరూపం కూడా, నన్ను పోలిన విధంగా ఉంటుంది. ఇది ప్రతిదీ దాని ద్వారా నడిపింపబడుతున్నాను అనేది తెలుసుకుంది. ఒక జ్ఞానస్థితికి వచ్చేసరికి ఈ ఆత్మస్వరూపం ఎలా ఉంటుందంటే సమస్తంలో ఉన్న ప్రతి ఒక్కరూ, చుట్టూ ఉన్న ప్రతి ఒక్క జీవి కూడా అనేక జన్మలు తీసుకొని నాలాగే జన్మించి జీవించి అనుభవ జ్ఞానాల్ని కలిగి ఉంది. అంటే సమస్త ఆత్మస్వరూపం ఎలా అయితే ఉందో నేను కూడా అలాగే ఉన్నాను. సమస్తంలోంచి ఒక చిన్న రేణువుగా విడివడి ఉన్నాను, ఒక కారణంగా ఈ భూమి మీదకి వచ్చాను అని అవగాహన అయింది. ఇలా అవగాహన అయినప్పుడు అందరి వైపు దృష్టి పెట్టినప్పుడు అర్థమైంది తనకి, తను కూడా నాలాగే ఉన్నారు అని. ఇలా ఉన్నప్పుడు సమస్తంలో ఉన్నది నేనే అయి ఉన్నాను, సమస్తం అంతా ఆత్మస్వరూపంగా ఉన్నది నేనే, నీలోను నాలోను సమస్తంలో ఉన్నది ఆత్మస్వరూపమే. అనేక డ్రెస్సులు వేసుకున్నాను, ఇప్పుడు కామేశ్వరిగా, ఇప్పుడు జ్యోతిగా, లేకపోతే ఇంకోలా అనేక డ్రెస్సులు వేసుకొని జీవిస్తూ ఉన్నానని అవగాహన ఎప్పుడైతే వస్తుందో అంటే ఏకత్వ స్వరూపంగా ఉన్నానని అవగాహన అయినప్పుడు ప్రియత్వ భావన వస్తుంది. సమస్తంలో ఉన్నది నేనే అయినప్పుడు నా మీద నాకు కోపం రాదు, నా మీద నాకు ద్వేషం రాదు, ఎవరి మీద అలగను, కోప్పడను, విసుక్కోను. ఎందుకంటే సమత్వ భావన, ప్రియత్వ భావన ఉన్నది నేనే అయినప్పుడు ఎలాంటి పని చేసినా నా మీద నాకు ప్రియత్వంగానే ఉంటుంది, కోపం రాదు. ఇలా ఉన్నప్పుడు అందరి వైపు దృష్టి పెట్టి వారి యొక్క జ్ఞాన అవగాహనని గడిస్తూ ఉంటుంది. ఈ స్వరూపంగా అయ్యి నా సూక్ష్మ స్వరూపము ఒక స్వరూపంగా అయింది. ఈ స్వరూపము అన్ని చుట్టూ ఉన్న అన్ని స్వరూపాల వైపు దృష్టి పెట్టి వారి యొక్క జ్ఞానాన్ని గడించి ఒక స్వస్వరూపంగా అయిపోయింది. ఈ స్వస్వరూపంగా అయినప్పుడు ఎలా ఉంటుంది, సమస్త జ్ఞాన అవగాహన కలిగినప్పుడు దేని మీద దిగులు ఉండదు, భయము ఉండదు.
నీ ముందుకు ఏ సమస్య వచ్చినా చిటికలో దాన్ని పరిష్కారం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఒక సినిమా లాగా ఇది చేస్తే ఇలా ఉంటుంది, ఇది చేస్తే ఇలా ఉంటుంది. అంటే జ్ఞాన అవగాహన ఉన్నప్పుడు నీకు దిగులు ఉండదు. జ్ఞానం లేనప్పుడు ప్రతి పని ఏ పని చేయాలన్నా భయంగా ఉంటుంది, దిగులుగా ఉంటుంది. ఇది చేస్తే ఏమవుతుందో, అది చేస్తే ఏమవుతుందో, అది కష్టము, ఇది నష్టము అనే బాధ ఉంటుంది. కానీ ఇప్పుడు సమస్తములో ఉన్నది నేనే అయినప్పుడు ఏ పని వచ్చినా అది సులభంగా చేయగలను. అందులో ఎలా ఉన్నాం మనం ఇప్పుడు? ఆ పరమాత్ముడిచ్చిన పనిని నిశ్చలంగా చేస్తున్నాం. ఇది నా కర్తవ్యంగా భావించి ఈ పని చేస్తున్నాను, సమస్తానికి ఏ విధంగా దీన్ని అందించగలను అనే విధంగా భావన చేస్తున్నాం. ఇలా ఉన్నప్పుడు ఎలాంటి కర్మలు అంటవు, ఎలాంటి గుణాలు అంటవు. కానీ మనము ఏదైనా పని చేస్తున్నప్పుడు మన ఇంటి కోసం మనం తమో గుణంగా చేసుకోవాలి. ఒక సంస్థ నడిపించేటప్పుడు రజోగుణంగా ప్రియత్వంగా వాళ్ళపైన పెత్తనం చేస్తూ అది నడిపించాలి. విశ్వ కళ్యాణం కోసం చేసేటప్పుడు సత్వగుణాత్మకంగా మనం అన్ని పనులు చేయాలి. అలా అవగాహన కలిగినప్పుడు గుణాతీతంగా ఉంటాము, అనంత జీవన పయనము చేయగలము. అంటే అనంత జీవన పయనము అంటే ఈ కాలచక్రాన్ని, జనన మరణాలని ఎప్పుడైతే అవగాహన చేసుకొని ఎప్పుడైతే మనం నిర్మూలించగలమో అప్పుడే అనంత జీవన పయనం చేయగలం. అంటే ఇప్పుడు అనేక జన్మల యొక్క అవగాహన మనలోనే ఉంది. భవిష్యత్ కాల యొక్క జ్ఞాన అవగాహన గురువుల యొక్క అనుగ్రహంతో మనకి స్ఫురణగా అందుతూ ఉంది. దానివల్ల అనేక జన్మలు తీసుకోవాల్సిన అవసరం లేదు. జీవించి ఉండగానే జీవన్ముక్త స్థితికి వస్తాం. అంటే జీవించి ఉండగానే మనము ప్రతి ఒక్క దాని యొక్క అవగాహన ఉన్నప్పుడు కోరికలు, మోహాలు అవన్నీ మనల్ని పెద్దగా మనం పట్టించుకోం. ఎందుకంటే ఇప్పుడు ఒక చీర కొనాలి అని ఆశగా ఉంది, కొన్నావు, కట్టాము, 2 రోజులు ఆనందంగా ఉంటుంది, 3వ రోజు నార్మల్ అయిపోతుంది. ఏ విషయమైనా, ఒక చీర కాదు, ఒక బిజినెస్ కాదు, ఒక డబ్బు విషయంలో కావచ్చు, ఏదైనా, ఒక ఇంటి విషయంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఎన్నాళ్ళు ఉంటుంది ఆనందము? కొన్నాళ్ళ వరకే ఉంటుంది. మనకంటే ఇంకొంచెం పెద్ద ఇల్లు కట్టిన వాళ్ళని చూడంగానే ఆ ఆనందం అంతా పోతుంది. మనం ఉండడానికి ఒక 6 అడుగుల స్థలం ఉంటే సరిపోతుంది. అంతేగాని సమస్తము నాదే కావాలి, సమస్తము నేనే అనుభవించాలి అన్నప్పుడు దుఃఖం అనేది వస్తుంది. మనం ఏదైనా ఒక కోరిక కోరినప్పుడు దాని యొక్క ఫలితాన్ని కూడా మనమే పడాలి. భస్మాసురుడు ఉన్నాడు, నేను ఎవరి మీద చెయ్యి పెడితే వాళ్ళందరూ బూడిదైపోవాలి అని కోరుకున్నాడు. కానీ చివరికి తన మీద తనే చెయ్యి పెట్టుకొని నాశనం అయిపోయాడు. అంటే ఒక కోరిక కోరినప్పుడు దాని యొక్క ఫలితాన్ని కూడా మనమే భరించాలి, మనమే చూసుకోవాలి. అంటే ఈ కోరిక ఎంతవరకు, అది ఎంతవరకు ఆనందము? ఒక్క క్షణము, 2 క్షణాలు, 2 రోజులు, 4 రోజులు, అంతే కదా. తర్వాత మళ్ళీ ఇంకో కోరిక వస్తుంది. ఇలా దీని యొక్క అవగాహన మనకి ఎప్పుడైతే వస్తుందో వాటి మీద మోహాలు కూడా కొద్దిగా మారిపోతూ ఉంటాయి. వాటి మీద అంటే ఒకేసారి తగ్గిపోవు. ఎందుకంటే అనేక జన్మల నుండి తెచ్చుకునే ఈ వాసన బలాలు ఒక్కసారి ఈ జన్మలో ఈ రోజు మనం పోగొట్టుకోవాలంటే పోవు, ఉంటాయి. కాకపోతే వాటి అవగాహన వచ్చేసరికి మనం కొద్దిగా మోహాలు పోతూ ఉంటాయి. ఇప్పుడు ఈరోజు కోపం వస్తుంది. ఫస్ట్ ఈ ఆధ్యాత్మికంలో ప్రయాణం చేసేటప్పుడు ఇది కోపము, తమో గుణము, నీ మనసు ఆవేశంగా ఉంది అని చెప్తుంది. ఈరోజు కోపడతాను, అయినా ఆవేశం వచ్చేస్తుంది, అరిచేస్తాం, పిల్లల్ని కొట్టేస్తాం కూడా. కానీ కొన్నాళ్ళ తర్వాత నీ కోపం వచ్చే ముందరే అర్థమవుతుంది, నేను అనవసరంగా కోపడుతున్నాను, అనవసరంగా చేస్తున్నాను, అయినా అరుస్తాం. రెండోసారి కూడా అర్థమవుతుంది. ఇంకా కొన్నాళ్ళు ప్రయాణం చేసిన తర్వాత నేను అరిచినా కొట్టినా వీడు వినడు, వాడి పని వాడు చేస్తాడు, వాడే పడతాడు లేస్తాడు అనే అవగాహన వస్తుంది. అప్పుడు మనము చెప్పాల్సిన అవసరం లేదు, మనమే నిశ్చలమైపోతాం. అట్లా ప్రతి విషయం కూడా మనకి అవగాహన వస్తుంది. కోరికైనా కావచ్చు, మోహమైనా కావచ్చు, కోపమైనా కావచ్చు, ప్రతిదీ మనకి ఇవన్నీ అంటుకొని ఉన్నాయి. జన్మ తీసుకోవడంతోనే ఇవన్నీ వాసనా బలాలుగా మనకి అంటుకొని ఉన్నాయి. వీటన్నిటినీ కొద్దిగా అవగాహన చేసుకుంటూ
మనం వాటి మీద దృష్టి పెట్టకపోతే అవి మనకు అంటుకోవు. ఇప్పుడు నిరంతరం గురువులపై దృష్టి పెట్టి గురుస్మరణ చేసుకుంటూ ఆ పరమాత్మని ఎలా లీనమవ్వాలి అనే ఆలోచనతో ఉన్నప్పుడు నీకు వాళ్ళు ఏం చేశారు, వీళ్ళేం చేశారు, వాళ్ళు అరవాలి, వీళ్ళని కొట్టాలి, మనం అవి కొనుక్కోవాలి, ఈ కొనుక్కోవాలనే ఆలోచనలు పోతాయి. వాటికంతట అవే పోతాయి. మనం ఈ ఆధ్యాత్మికంలో ప్రయాణం చేసేటప్పుడు దృష్టి మనది ఆ పరమాత్మునిపై ఉంది. మన గోలు పరమాత్ముడు. దాని మీద ఉన్నప్పుడు ఇవన్నీ ఒక చిన్న చీపురు పుల్లతో సమానంగా అవే పోతాయి. ఇలా మనలో ఉన్న మలినాలు, కోపాలు, అరిషడ్ వర్గాలు, గుణాల యొక్క ప్రభావాలు ఇవన్నీ మనకి అవగాహనగా వచ్చినప్పుడు మనము నిశ్చలంగా, నిర్మలంగా ఉంటాం. మన ముందుకు ఏదైతే పని వస్తుందో అది చేసుకుంటాం, అంతవరకే. తర్వాత మళ్ళీ ఆ పరమాత్మ శోధనలో ఉండిపోతాం. ఇలా ఉండడం ద్వారా మనము హాయిగా ఉంటున్నాం. కానీ ఈ ప్రాపంచికంగా జీవిస్తున్నప్పుడు, ఈ ఆధ్యాత్మికానికి రాకముందు మనం ఎలా ఉండేవాళ్ళము? ఎప్పుడూ దిగులుగా, ఆనందం అనేది తెలియని స్థితిలో ఉన్నాం. మనకు ఎన్నో ఆనందమైన క్షణాలు ఉంటాయి, కానీ అవి గుర్తుండవు. మనం ఎప్పుడైతే బాధపడ్డామో వాటిని మాత్రమే గుర్తుపెట్టుకుని ఉన్నాం. ఎలా ఉంటుంది అంటే, ఈ ఆధ్యాత్మికానికి వచ్చిన తర్వాత రాకముందు ఒక సముద్రంలో తుఫాన్ వచ్చే ముందర ఎలా ఉంటుంది? ఎంతో అలజడిగా ఉంటుంది. చెట్లన్నీ ఊగిపోతూ ఉంటాయి గాలికి. సముద్రంలో ఉండే జీవులన్నీ అలల్లాడిపోతూ ఉంటాయి. కానీ మనం కూడా ఈ సంసారంలో పడి అలాగే అలల్లాడుతున్నాం. ప్రతి క్షణము అలల్లాడుతున్నాం. ఎలా ఈ సమస్యను ఎదుర్కోవాలి, ఎలా దాటేయాలి అని. కానీ ఆధ్యాత్మికానికి వచ్చాక ఈ గుణాలు, అరిషడ్ వర్గాల యొక్క ఆలోచనలు ప్రతిదీ మనకి అవగాహన అవుతుంది. ఒకేసారి మారకపోయినా కొద్ది కొద్దిగా మనం ప్రయాణం చేసే కొద్దీ మనల్ని మనం మార్చుకుంటూ, ఇతరులపై దృష్టి లేని స్థితిలో పరమాత్మనిపై దృష్టి పెడుతూ నిరంతరం ప్రయాణం చేయడం ద్వారా ఎలా ఉంటున్నాం? ఒక రమణ మహర్షి గారు ఎలా ఉన్నారు? సమస్తాన్ని అవగాహన చేసుకొని ఎంతో ఆనందంగా నిరంతరం పరమాత్మతో లయమయ్యి ఆనందంగా, నిర్మలంగా, నిశ్చలంగా ఉన్నారు. ఆయన వీపు మీద రాచపండు ఉన్నా కానీ దాని స్థితి తెలియదు, హాయిగా ఉంటాడు. వాళ్ళ శిష్యులేమో గురువుగారు దీనికి మందు రాస్తాను అంటూ ఉంటారు. అది ఏం చేస్తుందిలే అయ్యా, పోతుంది, కానీ దేహంతో ఏముందిలే అని అంటూ ఉంటారు. అంటే ఆయనకి దేహం మీద ఉన్న పుండుతో సమస్య లేదు. అసలు ఆ నొప్పి కూడా తెలియని స్థితిలో ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే నిరంతరం ఆ పరమాత్మతో లయమై ఉన్నాడు, రమిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు పరమాత్మనితో. అంత ఆనందాన్ని ఆ దేహం మీద ఉన్నది, దేహం అనేది కదిలించలేకపోయింది ఆయన్ని. అలాగే మనం కూడా ఈ ఆధ్యాత్మికంలో ప్రయాణం చేసినప్పుడు నిర్మలంగా, ఆనందంగా, నిశ్చలంగా జీవించగలం. అంటే ఈ జ్ఞానాన్ని అవగాహన చేసుకుంటూ ఒక స్వస్వరూపంగా అయ్యాము అంటే ఎలా ఉంటుంది అంటే, మన ఆలోచనలు, మన యొక్క స్థితిగతులు, మనము అనేక మంది దేవతలను పూజిస్తూ ఉంటాం. ఏంటంటే ధైర్యం కోసం దుర్గాదేవిని, చదువు కోసం సరస్వతి దేవిని, సంపద కోసం లక్ష్మీదేవిని, ఇలా అనేక మంది దేవీ దేవతలను పూజిస్తూ ఉంటారు. ఏంటంటే ఇవి మనలో ఉన్న లోపాలు. సమస్తంలో ఉన్న జ్ఞానం మనలోనే ఉంది, ఎక్కడా లేదు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు మనలోనే నిక్షిప్తంగా ఉంటాయి. మనం ఎప్పుడైతే వాటి మీద దృష్టి పెట్టామో అవి మనకి గుర్తుకొస్తుంటాయి. అలాగే సమస్తంలో ఉన్న జ్ఞానం కూడా మనలోనే ఉంది. సమస్త కళలు, సమస్త ధైర్యము, సమస్త జ్ఞానము మనలోనే ఉంది. కానీ వాటిని మర్చిపోయాం, నిక్షిప్తంగా ఉన్నాం. వాటిని ఎలా ఉందంటే, ఒక నివురు గప్పిన నిప్పు ఎలా ఉంటుంది? ఆ నిప్పు మీద అనేక బూడిద పొరలుగా ఉంటాయి, పొరలు కప్పుకొని ఉంటాయి. ఎప్పుడైతే మనం గొట్టం పెట్టి ఊదినప్పుడు ఆ పొరలని ఒక్కొక్కటి విడిపోతూ ఉంటాయి. అలాగే మనలో ఉన్న ఈ జ్ఞానము, ఈ ధైర్యము, ఈ శక్తి, ఈ సంపదలన్నీ మనలోనే ఉన్నాయి. సమస్తంలో ఏదైతే ఉందో సమస్త ఆత్మస్వరూపం ఎలా ఉంటుంది? ఒక లడ్డు చూడండి, పెద్ద లడ్డు ఉంది. ఆ లడ్డుని నలిపినప్పుడు విడివిడిగా చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి బూందీ.
అలాగే మనం కూడా సమస్త ఆత్మస్వరూపము ఎలా ఉందో అందులోని చిన్న రేణువు మనం. అంటే సమస్తంలో ఏదైతే ఉందో మనలో కూడా అదే ఉంది. అలా ఉన్నప్పుడు కానీ వాటిని మనం గుర్తించట్లేదు. ఆ జ్ఞానం అంతా నిక్షిప్తంగా ఉంది. మనం ఈ షట్చక్ర విన్యాసం చేయడం ద్వారా వాటి మీద దృష్టి పెట్టి ఏ జ్ఞానం మీద అయితే దృష్టి పెడతామో, కవితల మీద కావచ్చు, సత్యం మీద కావచ్చు, లేకపోతే కళల మీద కావచ్చు, మనకి ఏదైతే ఇష్టమో మళ్ళీ దుర్మార్గం వైపు దృష్టి పెట్టినా అలాంటి జ్ఞానం కూడా అందుతుంది. అంటే మనం ఏదైతే దేని మీద అయితే దృష్టి పెడతామో ఆ జ్ఞానము స్ఫురణగా అందుతూ ఉంది. ఎలా అందుతుంది? మనం ఇంతకుముందు రేడియో చూస్తూ ఉన్నాం. ఒక ఛానల్కి మధ్య ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం ఏ జ్ఞానం మీద అయితే ఏ ఛానల్ కావాలంటే దాన్ని ట్యూన్ చేసుకొని వింటూ ఉంటాం. అలాగే సమస్తంలో ఉన్న ఈ జ్ఞానాన్ని మనము ట్యూన్ చేసుకొని రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. అంటే మనం ఏ జ్ఞానం మీద అయితే దృష్టి పెడతామో అది సమస్తం నుంచి స్ఫురణగా మనకి అందుతుంది. అంటే ఎలా అందుతుంది అంటే ఆ గురు పరంపర ద్వారా. ఇవన్నీ నా తెలివితేటలు నేనే కనుక్కున్నానంటే ఆ జ్ఞానం అక్కడితోనే ఆగిపోతుంది. మనము ఆ గురువుల ద్వారా మనము ఈ స్ఫురణగా అందుతూ ఉంది మన జ్ఞానం. ఇవన్నీ నా యొక్క తెలివితేటలు కాదు, ఆ గురువులు ఇచ్చిన స్ఫురణ మాత్రమే. ఇలా సమస్తంలో ఉన్న జ్ఞానము మనలోనే ఉంది. చెప్తూ ఉంటారు, నాకు ఇది బాగలేదు, నాకు పూజార్ల దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఇన్ని రోజులు ఆ గుడి చుట్టూ తిరగమ్మా, ఆ అమ్మవారి చుట్టూ తిరగండి, అది చెయ్యండి ఇది చెయ్యండి అంటుంటారు. అంటే వాళ్ళు ఎన్ని వారాలు అయితే చెప్తారో అన్ని వారాలు మనం వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఫస్ట్ వారం కొంత బాధగా అయ్యో వాళ్ళు చెప్పారు కాబట్టి తిరుగుతున్నాం అనుకుంటాం. కానీ 2వ వారం 3వ వారం 4వ వారంకి వచ్చేసరికి మనము ఆమెతో లయమైపోతాం. అమ్మతో లయమైపోయి ఆమె యొక్క జ్ఞానాన్ని అందుకుంటాం. తానే నేనే అయిపోతాం. అంటే ఆ స్థితిని సిద్ధి చెందుతాం. ఇప్పుడు దుర్గాదేవి చుట్టూ తిరిగాము, ఆ దుర్గాదేవి యొక్క ధైర్యాన్ని మనము ఆవాహన చేసుకున్నట్టు. అంటే ఆమె చుట్టూ తిరిగి ఆ ధైర్యాన్ని మనము అందుకుంటాం. అంటే ఆ స్థితి అందేసుకుంటాం. అట్లాగా ప్రతి స్థితి కూడా మనలోనే ఉంది. ఎప్పుడైతే మనము వాటిపై దృష్టి పెడతామో అవి అందుకుంటాం. ఇలా ప్రతిదీ మనము ఒక కారణదేహంగా వచ్చినప్పుడు ప్రతి దాని యొక్క అవగాహన మనలో ఉంటుంది. ప్రతి ఒక్కరి మీద సమత్వ భావన కలిగి ఉంటుంది. సమత్వ భావన అంటే అందరి మీద సమానత్వం. అంటే నువ్వు నేను వేరు కాదనే విషయము. అదే సమత్వ భావన అంటే నువ్వు నేను వేరు కాదు, నేనైన స్థితి. అంటే ఒక గాలి ఎలా ఉంటుంది? ఈదురు గాలి వీస్తుంది, అబ్బా ఇంత గాలి ఎలా ఉంది, ఈ గాలిదేవుడు నన్ను విసిగిస్తున్నాడని చెప్పి మనం ఆయన తిట్టుకున్నామనుకో, ఆయన తర్వాత నీకు గాలి ఇవ్వకుండా మానేసాడా? లేదు కదా. నువ్వు ఎలాంటి పనులు చేసినా, నువ్వు ఎంత తిట్టుకున్నా, నేనే కామేశ్వరిని అయ్యాను, అందుకనే నన్ను నేను తిట్టుకున్నాను అని అలా సమత్వ భావన కలిగి ఉంటాడు. ప్రతి వారిలోనూ ప్రతి దానిలో ఉన్నది నేనే అయి ఉన్నాననే విధంగా సమత్వ భావన కలిగి ఒక కారణ స్థితికి వస్తాం. అంటే కారణ స్థితిలో ఉన్నప్పుడు మన జ్ఞానస్థితి పెరుగుతూ మనలో ఉన్న గుణాలు, అరిషడ్ వర్గాలు, కామక్రోధ లోభాలు ఇవన్నీ ఒక్కొక్కటి తొలగించుకుంటూ దేహం మీద మోహము, వాసన బాలాలు, కొన్ని అంటే భయం, సముద్రం అంటే భయం, నీళ్ళంటే భయం, లేదంటే కరెంట్ అంటే భయం, బల్లంటే భయం, ఇంకా చావన్నా కానీ భయం. ఎందుకంటే అనేక జన్మల్లో చావును చూసాము, జన్మించాము, మరణించాము. ఈ చావును కూడా వాసనా బలంగా భయపడుతూ ఉంటాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి అవగాహన అయింది. మనము ఒక జన్మ తీసుకున్నామంటే ఎప్పుడైనా మనము జగత్తంతా ఏంటి? మన ఆలోచన. మనము ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. ఇది కూడా ఎప్పటికైనా నశించిపోయేది. ప్రతిదీ సూర్యచంద్రులు, భూమి, ఆకాశం ప్రతిదీ నశించిపోయేదే. కాకపోతే కొన్ని యుగాలు, కొంత సమయం, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయాన్ని బట్టి అవి నశించిపోతూ ఉంటాయి. కానీ మనం జన్మ తీసుకొని ఎందుకు నశించిపోవాలి అంటే, మనం ఎప్పుడైతే మనము ఆ పరమాత్మ స్థాయిని అందుకోగలమో అప్పటిదాకా మనం జన్మ తీసుకోవాల్సిందే. అలా ఉన్నప్పుడే మన జన్మకి సార్థకత. మనము ఈ గురువు ద్వారా మనల్ని మనం తెలుసుకుంటూ ఆ పరమాత్మ స్థితిని అందుకోవాలి అంటే
దేహం ఉండంగానే గురు సాన్నిధ్యంలో ఆ పరమాత్మ స్థాయికి ప్యూరిటీగా, ఆ పరమాత్ముడు ఎలా అయితే ప్యూరిటీగా ఉన్నాడో మనం కూడా ఆ విధంగా ఎప్పుడైతే అవుతామో అప్పుడే జన్మ చాలించవచ్చు. అంటే అప్పటిదాకా మనం జన్మలు తీసుకోవాల్సిందే. కానీ జన్మ ఉండంగానే మనము ఆ స్థాయి అందుకోవాలి. జన్మరాహిత్య స్థితికి చెంది అనంత జీవనం పయనం చేయాలి. ఎందుకంటే ఇంక మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. మన ఆలోచన ద్వారా సమస్తంలో స్పందనకి ప్రతిస్పందనగా సృష్టి స్థితిని లయలో జరుపుతూ మన ఆలోచన ద్వారానే సమస్తంలో నడిపించవచ్చు. ఎలా అంటే బ్రహ్మం గారు ఎలా ఉన్నారు? వేల సంవత్సరాల క్రితమే తన ఆలోచనని ఇప్పటిదాకా ప్రయాణిస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన చెప్పారు కదా, రోళ్ళు తిరుగుతాయి, ఇంకా ఏందో చాలా చాలా చెప్పారు కదా. అంటే ఆయన ఆలోచనే కదా ఇప్పుడు ప్రయాణం చేస్తుంది. అలాగే మనం కూడా దేహంతో సంబంధం లేదు, మన ఆలోచన ద్వారా సమస్తంలో సృష్టి స్థితి లయలు జరుపుతూ స్పందనకు ప్రతిస్పందనగా నడిపింపబడవచ్చు. ఇలా దేహం ఉన్నప్పుడే అనంత జీవన పయనం చేస్తూ ఆ పరమాత్మని సన్నిధికి చేరుకోగలం. జై గురుదేవ్.